రాష్ట్రంలో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా 1080 కోట్లతో 21,220 కిలోమీటర్ల మేర పనులు చేపట్టి ఇప్పటికే 12,724 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక రెవెన్యూ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని రాష్ట్ర జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు మెరుగైన రహదారులు అందించాలనే లక్ష్యంతో 1080 కోట్ల నిధులతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టామని అన్నారు. వీటిలో ఇప్పటికే 65% పనులు పూర్తయ్యాయని తెలిపారు. రోడ్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేసే క్రమంలో నాణ్యతా విషయంలో రాజీ లేకుండా రోడ్ల నాణ్యతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయనున్నామని అన్నారు. ఎక్కడైనా నాణ్యత ప్రమాణాలు లోపిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏలూరు జిల్లాలో 98 కోట్లతో 174 రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఇవి కాక వరదల్లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పెదవాగు ప్రాజెక్టు నుండి వరద నీటి మూలంగా పోయిన రహదారుల మరమ్మతులకు, నూజివీడిలో పెద్ద చెరువు గండి వలన పాడైన రహదారి మరమ్మతులకు 4 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. సిఆర్ఎఫ్ నిధుల కింద 43.05 కోట్లతో 2 పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం జిల్లాలో చేపట్టిన గుంతల రహిత రహదారుల నిర్మాణాలను ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్ఎండ్బి ఎస్సీజీ జాన్ మోషే, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్ జీవి శేషగిరి తదితరులు ఉన్నారు. అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1066 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 21,220 కిలోమీటర్ల గుంతలమయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే 12,274 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరమ్మతులు చేయలేనటువంటి వర్క్స్ కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ 1 కింద కూడా 3,014 కోట్లతో చేపట్టినటువంటి 1,244 కోట్ల కిలోమీటర్లను రోడ్లు బ్రిడ్జిలను నిర్మాణము 666 కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు రాష్ట్రంలోనే హైయెస్ట్ ఈ రహదారుల నిర్మాణం కోసం 94 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు చేసి ఎక్కడికక్కడ రాత్రింబగలు కూడా కష్టపడుతూ మా యొక్క ఇంజనీర్లకు కూడా ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు. మా సెక్రటరీ గారు నేను కూడా ప్రతి వారానికి ఒక్కసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈ రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా, గుంతలు లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఈరోజు ఏలూరు పట్టణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతోనే మిషన్ పార్ట్ వాళ్ళు కూడా కొన్ని ఇంకా ఎక్కువ ఉండేటివి కూడా వెహికల్ మూవ్మెంట్ లేనివి, ఫీజబిలిటీ వెహికల్ మూవ్మెంట్ లేని దానికి కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా తీసుకువస్తూ ఉన్నాము. అదే కనుక ఇవి కాకుండా వరదలలో వేలేరుపాడు, కుక్కనూరు మండలాలలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటికి కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతులు, నూజివీడిలో పెద్ద చెరువు గండి వలన పాడైన రహదారులకు 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎన్డీబీ కింద 111 కోట్ల రూపాయలు కూడా చేయడం జరిగింది. ఏలూరు కైకలూరు రహదారి పని పూర్తి అయ్యింది. సిఆర్ఎఫ్ నిధుల కింద కూడా 43.50 కోట్లతో 2 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్టీసీ షెడ్యూల్ ట్రైబ్ కాంపౌండ్ కింద 34.50 కోట్లతో బూర్గుంపాడు అశ్వారావుపాట పేట రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రధాన రహదారులకు 3 మతులకు కానీ 3 పనులకు 16.80 కోట్లతో ఏలూరు, మద్దిలేటిపాలెము, అదేవిధంగా సిద్ధాంతపురం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 15 కోట్లతో ఏలూరు పట్టణం నందు శనివారపు పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా అంచనాలు రూపొందించాము. త్వరలోనే ఆమోద దశలో ఉన్నాయి. రైల్వే బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నూజివీడు బైపాస్ రోడ్డు వీటన్నిటిని కూడా త్వరలోనే చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో రహదారులను మళ్ళీ పూర్వ పద్ధతి యొక్క గత వైభవంలో ఏ విధంగా ఉందో, గత ప్రభుత్వం అంత వైభవం ఉన్నదో ఆ రోడ్డు తీసుకురావడానికి శ్రమిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నాటి పాలకులు చేసినటువంటి పాలనలో ఈరోజు అనేకమైనటువంటి కూడా ఈరోజు రహదారులను కూడా నడవలేని పరిస్థితికి వచ్చాము. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మాకు భారం అయినప్పటికీ రహదారులు వస్తే మనకు టూరిజం పెరుగుతుంది, తర్వాత వెహికల్ మూవ్మెంట్ వస్తుంది,
గ్రామాల అభివృద్ధి, జిల్లా అభివృద్ధి అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టాము. త్వరలోనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.